నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎలక్ట్రిసిటీ వాడుతూ ఎందుకంటే ఒకసారి పెట్టుకుంటే 25 years వరకు పోతుంది. 25 years కాబట్టి ఇంకా పెరిగేది తప్ప తగ్గేది కాదు. ఎందుకంటే యూజెస్ కూడా పెరుగుతుంది. ఎంత అయింది కాస్ట్? సార్ 2 lakhs 3 kg 78 సార్. ఎస్ సార్. అంటే 1,22,000 పడింది. అవును సార్. ఛానల్స్ 3 kg అంటే తక్కువే తెలుస్తుంది కదా. అసలు ఇప్పుడు ఇది ఎట్లా ఇది నీకు ఈ ఒక టౌన్ పెట్టాలి. ఇది ఫార్ములా ఇది. నార్త్ ఎందుకంటే మాకు ఈస్ట్ వెస్ట్ ఎలా వచ్చినా సన్లైట్ ఇలాగే వస్తుంది. సో ఇబ్బంది రాదు. ఇలాగే పెట్టాం. నార్త్ హైట్ ఉండాలి. సార్ ఇండ్లకు మామూలుగా ఇంటి పైన పెట్టాలంటే మనం అట్లా పెడతాం. రివర్స్ ఉంటుంది. ఇక్కడ క్లాస్ చూసి 3 రకాలు సార్. పాలీ, మోనో, బైఫేషియల్. మోనో అంటే కనుక 1 సైడే ప్రొడక్షన్ అంటే కింద వైట్ కలర్ ఉంటుంది. సో బైఫేషియల్ అంటే సేమ్ ఇలా పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ 4 యూనిట్ జనరేట్ అంటే జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇన్వర్టర్ ఇన్వర్టర్కి వచ్చేసి ఏసీకి ఇస్తుంది అనమాట. ఏసీ కానీ ఆల్టర్నేట్ దీని నుంచి ఇంటికి వెళ్తుంది అనమాట. ఇంటికి వెళ్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఈరోజు అట్లా పర్ డే వచ్చేసి మనం 12 యూనిట్లు జనరేట్ చేస్తాం సార్. 12 యూనిట్లు ఒక రోజు అంటే మన నెలకు వచ్చేసి 360. ఆ సమ్మర్లో అనుకోండి 400 వస్తుంది. ఈరోజు పెట్టిన నుంచి ఈరోజు వరకు 29 కిలో యూనిట్స్ సార్. అంటే మొన్న ఎంత జనరేట్ అయింది? ఎక్కువ జనరేట్ అయిందా? లేదు సార్. జనరేట్ ఎక్కువ అయితే ఎనికి వెళ్ళిపోతుంది కదా. అవును సార్. గ్రిడ్కి పోతుంది కదా. గ్రిడ్కి వెళ్తుంది. ఇప్పుడు నువ్వు పెట్టినావు కదా దీంట్లో. అవును సార్. ఇప్పుడు వీళ్ళ ఇంటికి వాడుతున్నారు కదా. ఇప్పుడు నువ్వు దీన్ని యూజ్ చేస్తున్నావు కదా. అవును సార్. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా గ్రిడ్కి పోయిందా లేదా వచ్చిందంతా వాడేస్తున్నారా? లేదు సార్. మనం చిన్న ఇప్పుడు డే టైంలో లైవ్లో రన్ అవుతుంది. నైట్ మాత్రమే వీళ్ళు యూజ్ చేసే దానికి యూజ్ చేసుకొని ఒకవేళ ఈ రోజుకు 12 జనరేట్ అయింది అవుతుంది. నైట్ కి నువ్వు సోలార్ పెడతావు. సోలార్ లో వచ్చిన పవర్ వీళ్ళు వాడింది మిగిలితే నువ్వు మళ్ళీ డబ్బు కట్టి ఇవ్వాలి కదా వెనక్కి. అదే అట్లా ఏమైనా వీళ్ళు పెట్టిన దానికి వాడిన దానికంటే ఎక్కువ ఏమైనా గ్రిడ్కు పోయిందా అని అడుగుతున్నా. అది మన గ్రిడ్ లో చేస్తాం సార్. ఇక్కడ తెలీదా అన్న ఈ రోజు ఓపెనింగ్ నువ్వు లేట్ అయితే ఆయన
Namo pajambay islam మార్నింగ్ ఇక్కడ 7:30. ఓకే. మామూలు పెన్షన్ వస్తుంది అది సదరు క్యాన్సిల్ చేయాలి సార్. అది డాక్టర్ పొరపాటు వేసినారు సార్. నార్మల్ పర్మిటెడ్ ప్రైస్ ఉంది. నార్మల్ రెడీ వల్ల ఓ ఎన్పిఎస్ ప్రమోద్ బాగుందా ఇంట్లో బాగుందా మేము బాగా భాస్కర్ తెలుగుదేశం పార్టీ
ఇంటింటి కార్యక్రమాన్ని ఈ నెల 27 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా గతంలోనే అన్ని గ్రామాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందించడానికి ఇటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏ గ్రామంలోకి పోయినా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్లలో చేయడం జరిగింది. రోడ్డు కావచ్చు, స్కూల్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఏ త్రాగునీటికి సంబంధించింది కావచ్చు, ఏదో ఒక కార్యక్రమం పూర్తిగా కొన్ని గ్రామాల్లో 3-4 చేసాం. ప్రతి గ్రామంలో ఒకటికి తక్కువ లేకుండా కూడా అన్ని గ్రామాల్లో కూడా కార్యక్రమాలు చేశాం. వాటిని ప్రజలకు అందించే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికలకు మునుపు ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాలని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే దాంట్లో సక్సెస్ కావడం జరిగింది. ఆ కార్యక్రమాలను కూడా వస్తానే మేము పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేస్తామన్నాం. అదేవిధంగా వికలాంగులకు 6,000 ఇచ్చడం కానీ, పూర్తిగా కూడా బెడ్ రిడెన్ అయిన వాళ్లకు 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళకి అందించే దాంట్లో, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు మహిళలందరికీ కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఏవైతే ఇస్తామన్నామో ఆ కార్యక్రమం కానీ, ఉచితంగా బస్సు ప్రయాణం అంటే ఈరోజు మనం ఇక్కడనే శంకరాయలపేటలోనే ఒక ఆర్టీసీ బస్సును కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మహిళలందరికీ కూడా ఫ్రీగా ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం ఏదైతే చెప్పామో దాన్ని కూడా అందించేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేటువంటి కార్యక్రమాన్ని కానీ, అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ అంటే డబ్బులు వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి 20,000 రూపాయలు ఏదైతే సంవత్సరానికి ఇస్తామన్నామో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవే కాకుండా చెప్పని కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది. ఈరోజు ఆటో వాళ్లకు ఇచ్చేటువంటి 10,000 కావచ్చు, చేనేతలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈరోజు ప్రతి ఇంటికి సోలార్కి సంబంధించి ప్రతి ఇంటికి ఎలక్ట్రిసిటీకి బిల్లు రాకుండా సోలారు ఎస్సీలకంతా కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కనెక్షన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎన్నికలకు ముందు మేము చెప్పనివి చేసాం, చెప్పివి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రానికంతా ఉపయోగపడేటువంటి పోలవరాన్ని రేపు 2028కి పూర్తి స్థాయిలో ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మనకు ఏదైతే ఈ యొక్క హంద్రీనేవాకు సంబంధించినటువంటి కాలం ఉందో ఆ హంద్రీనేవా ద్వారా నీళ్లు పూర్తిగా కూడా లైనింగ్ చేసి నీళ్లు అందించేటువంటి కార్యక్రమం కానీ, రాజధానికి సంబంధించి గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా వదిలేసినటువంటి ఆ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, అటువంటివన్నీ కూడా ఈరోజు పెట్టుబడుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాలు భయపడి బెదిరించి ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడులదారులు ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో, ఇండస్ట్రీస్ బయటకు వెళ్ళిపోయారో వాళ్లకు ఈ 2 సంవత్సరాల్లో ఒక నమ్మకం కలిగించి రాష్ట్రానికి ఆ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ, రాష్ట్రం మొత్తం కూడా గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం ఏదైతే జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళా ఈ రాష్ట్రాన్ని ముందు 2014-19 లాగా మరి దాన్ని మళ్ళీ కూడా కొనసాగించడానికి ఆర్థిక పరంగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మెట్టు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చాలా కార్యక్రమాలు కొన్ని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాల వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో అన్నిటి కూడా చేయలేకపోయినా అంచెలంచెలుగా కూడా దాన్ని కంప్లీట్ చేసే దాంట్లో ఈరోజు మేమందరం కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, దాన్ని చెప్పడానికే ఈరోజు ప్రతి బూత్లో కూడా ప్రతి బూత్ లెవెల్లో కూడా మా బూత్కి సంబంధించినటువంటి కన్వీనర్లు కానీ, ఆ గ్రామంలో ఉండేటువంటి గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ కమిటీ కానీ వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ రూపంలో ఆ ఇంట్లో ఆ ఓటర్స్ను ఎవరైతే ఉన్నారో ప్రతి ప్రజలందరినీ కూడా కలుసుకొని మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా, గతంలో ఏదైతే రెవెన్యూకి సంబంధించి పూర్తిగా కూడా నా భూమి నా దగ్గర ఉంటుందో లేదో అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం నుంచి ఈరోజు మళ్ళీ కూడా ఇదే గ్రామంలో రీసర్వేకి సంబంధించి గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా మళ్ళీ 2 సంవత్సరాల్లో కొత్తగా ఏదైతే ఈ అప్పినపల్లి కానీ పెద్దవెలగటూరు కానీ ఇటువంటివన్నీ గతంలో చేసినటువంటి తప్పుల నుంచి బయట రావాలంటే మళ్ళీ కూడా రీసర్వే చేసి
దాన్ని పూర్తి స్థాయిలో వారి ఎవరిదైతే ఆస్తి భూమి ఉందో వాళ్ళకే ఇవ్వడానికి, వాళ్లకు నా భూమి నా దగ్గర ఉందనేటువంటి ఒక భరోసాని, ధైర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. రాయ్ రాయ్ గోవిందా 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 గోవిందా. కొంచెం వెనక్కి రాని. చాలు 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 చెయ్యి. ఇప్పుడు వారం వేసేస్తే ఆయన ఫోటో తీసుకుంటారంట. అవునా? ఉండు ఆర్మీ ఇక్కడే ఏమవుతుందంటే మనం ఫోటో తీసుకున్నాం కదా, మనం తీసుకునేదానికో కాదు. నాకు ఎవరు అభ్యర్థి చెప్పరానా? ఇక్కడ ఇక్కడ మీరు చెప్పేది అందరూ వేయండిపా. ఒకరే కొంతమంది కొన్ని ఇది ఉంటాయి కదా, అట్లేం లేదా అట్లా అనేవాడిని కూడా